హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి ఈరోజు వార్తా కథనంలోని ముఖ్యాంశాలు ఏంటంటే కోర్ గ్రూపులకు కష్టకాలము, అదేవిధంగా సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ బ్రాంచులకి చిన్న కష్టకాలం అని మనం చెప్పుకోవచ్చు. దాని మీద వీళ్ళు వార్తా కథనం అయితే ఇవ్వటం జరిగింది. కోర్ గ్రూపులకు కష్టకాలం అనే వార్తాకాలం జరిగింది. సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ కోర్సులో తగ్గుతున్న సీట్లు ఈ ఏడాది తగ్గినవి 6,000 పైనే. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరము 6,000 కోర్సులు అయితే తగ్గినాయి. ఈ మధ్య ఉన్న సీట్లలో చేరేవారి అరకొరే, అసలు ఎవరు ఇంట్రెస్ట్గా చూపుతారు. జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలకు గండము. ఎవరైతే జిల్లాల్లో ఉండవో, సపోజు జిల్లాలో ఏదన్నా తెలంగాణలో వేరే జిల్లా హెడ్ క్వార్టరు చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క డిస్టిక్ మండలాలు కానీ, మరి అదేవిధంగా తాలూకుల్లో కానీ ఎవరు చేరే పరిస్థితి లేదు. అది అందరికీ తెలిసింది. చేరే పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరే పరిస్థితి. ఏదైనా కంప్యూటర్ సైన్స్ ఉంటే ఏదైనా చేరుతున్నారేమో కానీ ఈ వరంగల్, నిజామాబాద్, మరి మహబూబ్ నగర్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో అయితే ఎవరు చేరే విధంగా లేదు. హైదరాబాద్లో కాలేజీలకు డిమాండ్. కంప్యూటర్ కోర్సులో 76% పెరిగిన సీట్లు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 76% సీట్లు పెరిగాయి. చదువుతూ పార్ట్ టైం ఉద్యోగానికి ఛాన్సు. హైదరాబాద్లో ఏంటంటే ఏదో చూసుకోవచ్చు, చదువుతూ మనం పార్ట్ టైం ఏదో చూసుకోవచ్చు అనే ఒక యువత ఒక ఐడియాతో ఉన్నట్లు. ఈ ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లకు ఆదరణ కరువు అవుతుంది. గత 4 ఏళ్లలో ఈ గ్రూపులో 10,000 సీట్లు తగ్గిపోగా ఈ ఏడాది 2024-25లో మరో 6,000 సీట్లు అయితే కనుమరుగాయి. డిమాండ్ లేని బ్రాంచుల్లో సీట్లు తగ్గించి ఆదరణ ఉన్న బ్రాంచుల్లో పెంచుకునేందుకు ఏఐసిటి అనుమతి ఇచ్చింది. అన్ని కాలేజీలు అదే బాట పడుతున్నాయి. కోర్ గ్రూపులు సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సులు పెంచుకుంటున్నాయి. కేవలం 4 ఏళ్లలో కంప్యూటర్ కోర్సులో 11,000 సీట్లు పెరిగాయి. ఈ పరిస్థితి జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలో మనుగడను ప్రసాదం చేస్తుంది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణకు ఆ కాలేజీలకు కష్టమవుతుంది. కంప్యూటర్ కోర్సులు జిల్లాలో కాలేజీలకు కష్టమైపోతుంది. మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఫ్యాకల్టీ, ఈ విధంగా మరి నాణ్యమైన ఫ్యాకల్టీ సమకూరి కత్తి మీద సాములా మారింది. దీంతో పలు జిల్లాలో 2014-24 అంటే 10 ఏళ్ళ మధ్యలో 90కి పైగా కాలేజీలు మూతపడ్డాయి. 90 క్లాస్ షట్టర్ అయితే క్లోజ్ చేసుకున్నాయి. ఒక వరంగల్ జిల్లాలో 4 ఏళ్లలో 8 కాలేజీలు కనుమరుగాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3 కాలేజీలు, ఇప్పుడు ఒక్కటే లేదు. నిజామాబాద్లో గతంలో 6 ఉంటే ఇప్పుడు 4 ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం రాజధానినే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. ఆంధ్రాలో కూడా చాలా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలాంటి తప్పితే ఈ డిస్టిక్లో ఉండవన్నీ దుకాణం బందేనమ్మా. దుకాణం బంద్గానే ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 109 కాలేజీలు మేడ్చల్, మల్కాజ్గిరిలోనే, రంగారెడ్డి, విజయవాడ జిల్లాలో చెప్పాలంటే మేడ్చల్లో 45, రంగారెడ్డిలో 44, హైదరాబాద్లో 175 కాలేజీలు ఉన్నాయి. మనకి 175 కాలేజీలు ఉంటే అవుట్ ఆఫ్ 175 అన్నీ హైదరాబాద్లో, 109 కాలేజీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత అందరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదన్నా మరి ప్లేస్మెంట్ రావచ్చు అని, ఒక హైదరాబాద్లో చదువుకుంటే ప్లేస్మెంట్ రావచ్చు, కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నారు ప్రతి స్టూడెంట్. వాళ్ళ ఆలోచన మంచిదే, దాంతో మనం తప్పు పట్టాల్సిన పని లేదు. మార్చేస్తున్న పోటీ. ఇంజనీరింగ్ తర్వాత కనిపించేవని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సు చేసిన ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చేసిన కోర్సులు చేసిన ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది. ఐటీ సెక్టార్లోనే వెతుక్కోవాల్సింది. ఏ కోర్సు చేసినా ఐటీ సెక్టార్లోనే వెతుక్కోవాలి. దీనివల్ల విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లోనే చేరేందుకు ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుండగా 70% కంప్యూటర్ సైన్స్ నేపథ్యంలోనే వస్తున్నారు. వీరిలో కేవలం 10% మంది కూడా కంప్యూటర్ శాతం వస్తున్నారు. వీరిలో కంప్యూటర్ సిఎస్సి చేసిన వీరిలో కేవలం 10% మందికి కూడా స్కిల్ ఉద్యోగాలు దొరకటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సిఎస్సి చేసిన బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. అంటే వాళ్ళ ఒక సింపుల్ ప్రోగ్రామ్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ సింపుల్ ప్రోగ్రామ్. సిలో ఒక హలో వాళ్ళు కూడా రాయలేకపోతున్నారు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి చేసిన. అలా ఉంది. మరి ఏదైనా స్కిల్స్ మన యొక్క సబ్స్క్రైబర్లకి, మన ఈ వీడియో చూసే వాళ్ళకి నేను
నేను మరి మా నిర్ణయించేది ఏంటంటే మరి చెప్పదలసింది ఏంటంటే స్కిల్స్ మీరు పెంచుకోండి. మీరు సిఎస్సి చేసిన ప్లేస్మెంట్ వస్తుందంటే గ్యారంటీ లేదు. ఇవాళ సిఎస్సి చేసినా ఏది చేసినా పెద్ద కాలేజీలను ప్లేస్మెంట్ సింపుల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ముందు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్స్ ఉంటాయి. మీరు పెద్ద కాలేజీల్లో చేసి నేను అక్కడ చేశాను ఎక్కడ చేశాను అన్నా కానీ అంత సీన్ లేదమ్మా అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ఒక కొత్త కోర్సు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు మనకి. తర్వాత ఈ విధంగా ఏం చేశారు, ఇది కోర్ ఎమర్జెన్సీ గ్రూపుల్లో కోటా సీట్లు చేరిన విద్యార్థులు, ఇవి కోర్ సీట్లు, కోరులో విద్యార్థులు, ఎమర్జింగ్ సీట్లు, ఎమర్జింగ్లో విద్యార్థులు. గమనిక కోర్ బ్రాంచుల్లో సివిల్, మెకానికల్, త్రిబుల్, ఇతర నాన్ కంప్యూటర్ కోర్సులు. ఎమర్జింగ్ అంటే సిఎస్సి, ఐఐటి, ఇతర అనుబంధ కంప్యూటర్ కోర్సులు. 2024-25 విద్యార్థుల చేరికలు పూర్తి చేయలేదు. ప్రస్తుతం ఈ విధంగా ఉండే ప్రస్తుత పరిస్థితుల కారణంగా చదువుతూ పార్ట్ టైం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవకాశాన్ని హైదరాబాద్లో ఉంటేనే సాధ్యమని విద్యార్థులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ లాంటివి సాధ్యపడతలేదు. కోర్సులు ఎక్కడ గత 5 ఏళ్లలో సివిల్, మెకానికల్, త్రిబుల్ వంటి గ్రూప్ కోర్సులు బాగా తగ్గాయి. ఈ బ్రాంచుల్లో సీట్లను కాలేజీలు తగ్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఈ గ్రూపుల్లో కన్వీనర్ కోటా కింద 40,355 సీట్లు ఉంటే 24 ఈ 30,000కు పడిపోయాయి. అంటే 10,000 తగ్గిపోయినాయి. 10K పడిపోయినాయి ఇక్కడ. తర్వాత ఈ సీట్ల ప్రవేశాలు 50% మించడం లేదు. కానీ సిఎస్సి, ఐటీ సహా కంప్యూటర్ బ్రాంచ్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాలేజీల్లో కూడా ఈ గ్రూపుల్లో సీట్లు పెంచుకుందుకు బారులు తీరుతున్నాయి. 2020 కంప్యూటర్ బ్రాంచుల్లో 58,633 సీట్లు ఉంటే 2024 నాటికి 67 సీట్లు పెరిగాయి. 65.1% మంచి 76% సీట్లు ఈ గ్రూపులో పెరిగాయి. ఇతర కోర్ గ్రూపుల్లో మాత్రం 2024 మధ్య 37% ఉన్న సీట్లు ఈ శాతం పడిపోయి ఈ విధంగా ఉందమ్మా. మరి సివిల్, మెకానికల్, త్రిబుల్ పరిస్థితికి చాలా గడ్డు కాలం అని మనం చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క బెనిఫిట్ ఎవరైనా మరి వాళ్ళు చూసుకుంటున్నారు, మనం ఏం అనలేము. అదేమంటే మాకు ఉద్యోగాలు లేవండి, మరి అది మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇచ్చినట్టు సపోజ్ ఇక్కడ మరి కోర్ గ్రూపులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటే మరి చూడండి ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి కోరు గ్రూపుల్లో ఎమర్జెన్సీ కోటా సపోజ్ 40,000 కోర్ గ్రూపులు అసలు ఎవరు చూడలేదు. ఇవన్నీ కోర్ గ్రూపులే. 2021లో కోర్ గ్రూపులు ఎంతమంది, అదేవిధంగా మరి కోరులో చేరిన విద్యార్థులు చూడండి ఎక్కడ ఎంత డిఫరెన్స్. 40,000 సీట్లు ఉంటే 2020లో 22,000 ఫిల్ అయినాయి. తర్వాత 2021లో 48 సీట్లు ఉంటే 25,000 ఫిల్ అయినాయి. 2022లో 41 సీట్లు ఉంటే 20 అంటే 20,000 ఎవరు జారట్లా పిల్లలు. చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో. 20K సీట్స్ అయితే ఎవరు చారట్లా పిల్లలు. ఆల్మోస్ట్ ఆల్ 20K డిఫరెన్స్ ఉండదు. 20,000 సీట్లు ఈ సివిల్, మెకానికల్, త్రిబుల్, ఎలక్ట్రికల్లో మిగిలిపోతున్నాయి. ఇక్కడ చూడండి 20K ఇక్కడ తక్కువ ఉండాలి. ఇక్కడ 20K 15K ఉంటుంది. 15K ఉంది అంటే ఆల్మోస్ట్ యావరేజ్గా 15K ఇక్కడ ఇంకా మనకి డేటా అయితే ఆల్రెడీ కోర్ గ్రూప్లో 30.9 అంటే కోర్ గ్రూప్లో సీట్లు అయితే తగ్గుతున్నాయి. చూడండి ఇక్కడ కోర్ గ్రూప్లో ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గినాయి. ఈ పెరుగుతున్నాయి. ఈ మాత్రం సిఎస్సి ఈ బ్రాంచుల్లో మాత్రం ఎమర్జింగ్ బ్రాంచుల్లో చేరిన విద్యార్థులు చూడండి, ఎమర్జింగ్ బ్రాంచుల్లో కరెక్ట్గా చేరుతున్నారు పిల్లలు కూడా. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. మనం ఏం చేస్తాం మరి స్టూడెంట్స్, పేరెంట్స్ మరి ఇది గమనించగలరు. ఈ న్యూస్ని జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం చేరుస్తున్నాం. మీరు కొంతమంది త్రిబుల్ చేరిన వాళ్ళు కూడా కంగారు పడొద్దు. మీ స్కిల్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకొని మంచి కాలేజీలో చేరిన సివిల్, మెకానికల్, త్రిబుల్ ఎవరైతే చేరుతారో మంచి కాలేజీలో వాళ్ళైతే ఈ వార్తను చూసి మీరు కంగారు పడొద్దు. హ్యాపీగా చదువుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మంచి
మంచి జాబ్స్ రావడానికి మంచి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోండి. ఈ ప్లేస్మెంట్ ఇవన్నీ టెంపరీ. మంచి గవర్నమెంట్ జాబ్స్ పబ్లిక్ సెక్టర్లో సివిల్ చేరినా, మెకానికల్ చేరినా, ఎలక్ట్రికల్ చేరినా కానీ మరి గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు గవర్నమెంట్ జాబులు ఎన్టీపీసీ ఉంది, మరి బిహెచ్ఎల్ ఉంది, బీఈఎల్ ఉంది, ఇలా కోర్ కమ్యూనిటీ పవర్ గ్రిడ్ ఉంది, ఇలా మరి పంచాయతీ రాజ్ ఉంది, మరి స్టేట్ గవర్నమెంట్లో పంచాయతీ రాజ్ ఉంది, అదేవిధంగా అనేక మరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి. మరి అన్నీ చదవండి, చదివి సంపాదించుకోండి. మీరు ఇబ్బంది ఏముండదు. ఈ కంప్యూటర్ కోర్సులు ఉద్యోగాలు ఎప్పుడు పోతాయి, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, కానీ మీరు బాగా చదవండి, కష్టపడండి. థ్యాంక్ యూ. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.